ఆంధ్రప్రదేశ్లో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆనంద్ గారు, ఏంటి 12.5% ఓట్లు గల్లంతట గల్లంతో లేకపోతే ఎక్కువైనాయో తక్కువైనాయో కానీ 49 లక్షలు ఈరోజు గెలుపు ఓటములకు అధికారం చేపట్టడానికి చాలా కీలకమైన ఓట్లు అని ఈ శాతాలు చూస్తుంటే 12.5% అంటే చాలా ఎక్కువ సార్. ఇప్పుడు పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలి ఫస్ట్, ఏ పార్టీ అయినా సరే. మేము ఆనాడు ఈవీఎంల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు ఢిల్లీ వెళ్ళి. తర్వాత ఓటమి చెందిన తర్వాత ఒక్కరోజు కూడా ఇంకా ఆయన ఈవీఎంల గురించి మాట్లాడలేదు. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, మళ్ళీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలనే ఒక సిద్ధాంతం మీద మమ్మల్ని నడిపించి పార్టీని గెలిపించారు. అది చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి. అయిపోయిన పెళ్లికి మళ్ళీ మంత్రాలు ఏంటండి? ఎందుకు వచ్చిన ఈ ప్రయాస, వృధా ప్రయాస? ప్రజల్ని ఎవరిని పిచ్చోని చేస్తాడు ఈయన? జరిగే ప్రక్రియ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ కొత్తగా పెట్టట్లేదు కదా ఈ ఈవీఎంలతో ఎన్నికలు. దాదాపు మరి నాకు ఐడియా లేదు, మీకు తెలిసి ఉంటది ఎన్ని ఎన్నికలు జరుగుంటాయండి ఈవీఎంలతో? అవును, ఒక 10-12 ఎన్నికలు జరిగినాయి ఈవీఎంలతో. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఈవీఎంలని. ఈవేళ ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశంలో కూడా ఈవీఎంలు లేవు, బ్యాలెట్టే ఉంది. బ్యాలెట్ కావాలని తెలుగుదేశం పార్టీ కూడా గతంలో అడిగింది. బ్యాలెట్ ఎన్నికలు అన్నిటికంటే సురక్షితమైన ఎన్నికలని నేను భావిస్తున్నా వ్యక్తిగతంగా. కానీ అయిపోయింది. అయిపోయిన పెళ్లికి మంత్రాలు చదివో లేకపోతే ఇంకోటి చదివో ఎందుకు టైం వేస్ట్ చేసుకుని పార్టీని ఇంకా దిగజార్చుకుంటారని నేను ఆ పార్టీకి సలహా ఇస్తున్నా. మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తప్పుల్ని ప్రజలు శిక్షించారు కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి రావడానికి, మీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆ దిశగా ప్రయాణం చేయండి. ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు, ఎన్నికల రిజల్ట్ మీద ఏవో కాకి లెక్కలు తీసే కార్యక్రమాలు పెట్టుకుంటే ప్రజలు హర్షించరు, మిమ్మల్ని స్వాగతించరు. ఇది అన్నది మేము కాదు, ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు బయట పెట్టింది అని కదా వాళ్ళు మాట్లాడేది. వైసీపీ మాది కాదు, ఇది అసలు ఇష్యూ. స్టేట్మెంట్ తప్పు అని చెప్పేసి ఓకే 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 విచారణ చేసి లోపల ఇవ్వచ్చు కదా మీరు. దాంట్లో ఇంటర్ఫీర్ అయితే ఏం మాట్లాడుతాం? ఇంకా ఆయన మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడండి. ఎవరు చేసినా సార్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నికలు ముగిశాయి, ప్రభుత్వాలు ఏర్పడినాయి, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. పనిచేసే ప్రభుత్వ తీరును మీకు ఏమన్నా దమ్ముంటే తప్పు పట్టుకోండి, ప్రజలకు మేలు చేయండి, మంచి సలహాలు ఇవ్వండి. అంతేగాని అయిపోయిన ఎన్నికలను పట్టుకుని ఇంత 12% ఓట్లు తేడా వచ్చాయి, 13% ఓట్లు తేడా వచ్చాయి కాదు ఆనంద్ సార్ గారు. ఇప్పుడు తప్పు పట్టడానికి అసలు మీ ప్రభుత్వ ఏర్పాటే తప్పని కదా వాళ్ళు మాట్లాడేది. అదే అంటున్నాం సార్, ప్రజా తీర్పును తప్పు పట్టడమే కదా. ఓటేసిన వాడిని ఓటేసిన వాడిని అవమానం చేయడమే కదా, ఓటర్ని అవమానం చేయడమే కదా, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కదా. ఇది ఓటర్ని అపహాస్యం చేసే హక్కు ఏ పార్టీకి లేదని నేను అంటాను. ఓటర్ తీర్పుని తప్పుపట్టే హక్కు ఏ పార్టీకి లేదంటాను. నిన్ను గెలిపించినప్పుడు ఇదే ప్రజలు నీకు నిజం అనిపించిందా, అది రుజువు అనిపించిందా, అది యథార్థంగా ఉందా? మా పార్టీని గెలిపించినప్పుడు నీకు మతిపోతుందా? ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయాలనిపిస్తుందా? అంటే దీని మీద కాదండి ఆనంద్ సార్ గారు, దీని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకంటే డిఫరెన్స్ కనిపిస్తుంది కదా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సార్ వ్యవస్థలన్నీ కూడా విచ్ఛిన్నం చేసింది ఎవరు? రాష్ట్రంలో క్లారిటీ రావాలి, దేనికైనా క్లారిటీగా ఉండాలి. మా ప్రభుత్వం క్లారిటీగా ఉంది. ఎస్, ఈ సంఘటన విషయంలో ఈ ఓటు శాతం విషయంలో కోర్టులు ఏం చెప్తాయో చూద్దాం, వ్యవస్థలో ఏ విధంగా వీటిని తీర్పిస్తాయో చూద్దాం. దానికి మేమేం కాదంటలేదు కదా, మేమేం కంగారు పడట్లేదు కదా. మేము దొంగలం కాదు, మేము దొంగ చట్టుగా గెలవలేదు. మేము ప్రజల కోర్టులో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వేళ అధికార పగ్గాలు చేపట్టాం, ప్రజలకు చక్కటి పరిపాలన అందిస్తున్నాం, సుపరిపాలన అందిస్తున్నాం. ఇది మీరు స్వాగతించండి. పరిపాలన, ఇటువంటి పరిపాలన మీరు కూడా చూసి నేర్చుకోండి. మీరు సరైన పరిపాలన ఇవ్వలేదు కాబట్టే ప్రజలు మీకు శిరచ్ఛేదం చేశారు. 11 సీట్లకి మిమ్మల్ని కింద పడేశారు. ఓకే ఓకే రజనీ గారు, ఏంటి 12.5% అట